తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ సిలబస్ ఏంటి, ఏ విధంగా ఆ ఎగ్జామ్కి అప్రోచ్ అవ్వాలి, ఈ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి గ్రూప్ 1లో మనకి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండు ఉంటాయి. ప్రిలిమ్స్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టెస్ట్, 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్కి 150 మినిట్స్ మనకి టైం ఉంటుంది. అందులో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ ఉంటుంది. ఇందులో డీటెయిల్డ్గా మనం చూద్దాం ఏ ఏ టాపిక్స్ మన సిలబస్లో మెన్షన్ చేశారు. అదేవిధంగా రిటర్న్ ఎగ్జామ్ అంటే మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఇది రిటర్న్. ఇందులో ఆబ్జెక్టివ్ ఏబిసిడీలు ఉంటాయి, ఇందులో మనం రాయాల్సి ఉంటుంది. ఆ మెయిన్స్ ఎగ్జామ్లో ఒక పేపర్ వచ్చి క్వాలిఫయింగ్ పేపర్, అంటే మినిమం మార్క్స్ వస్తే చాలు. జనరల్ ఇంగ్లీష్ అనేది క్వాలిఫయింగ్ పేపర్ 150 మార్క్స్కి ఉంటుంది. అదేవిధంగా మార్క్స్ క్యాలిక్యులేట్ చేసేవి అంటే మన ఫైనల్ ర్యాంకింగ్లో మనకు కన్సిడర్ చేసేవి ఎస్సే మరియు జనరల్ స్టడీస్ అన్నమాట. ప్రిలిమ్స్ మార్క్స్ కన్సిడర్ చేయరు, మెయిన్స్ మార్క్సే కన్సిడర్ చేస్తారు. ఆ మెయిన్స్లో కూడా క్వాలిఫయింగ్ పేపర్ని కన్సిడర్ చేయరు, మిగిలిన పేపర్స్ కన్సిడర్ చేస్తారు. అందులో జనరల్ ఎస్సే, హిస్టరీ మరియు కల్చర్ అండ్ జాగ్రఫీ, సొసైటీ, కాన్స్టిట్యూషన్, గవర్నాన్స్, ఎకానమీ అండ్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్, తెలంగాణ ఫార్మేషన్. ఈ విధంగా మనకి డిఫరెంట్ పేపర్స్ మొత్తం కలిపి 900 మార్కులు. ఇంగ్లీష్ అనేది ఓన్లీ క్వాలిఫయింగ్ పేపర్, మిగిలినవన్నీ కూడా 150 మార్క్స్కి ఉంటాయి. 6 పేపర్లు ఉంటాయి, ఒక్కొక్క పేపర్కి 150 మార్క్స్. మరొక్క పేపర్లో ఏం సిలబస్ ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ప్రిలిమ్స్ సిలబస్ చూద్దాం. ఇందాక మనం అనుకున్నాం కదా, ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టెస్ట్, 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్కి 150 మినిట్స్ అంటే 2.5 hours టైం ఉంటుంది. ఇందులో చూడండి ఓవరాల్గా 13 టాపిక్స్ ఇచ్చారు. కరెంట్ అఫైర్స్ అంటే తెలంగాణ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, జాగ్రఫీ, అందులో వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్, గవర్నాన్స్, తెలంగాణ గవర్నమెంట్ పాలసీస్, తెలంగాణకు సంబంధించిన సొసైటీ, ఆర్ట్ అండ్ కల్చర్, సోషల్ ఎక్స్క్లూజన్ అంటే సొసైటీ అనమాట. ఆ తర్వాత లాజికల్ రీజనింగ్. ఇలా 13 టాపిక్స్ నుంచి 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ప్రిలిమినరీ టెస్ట్లో. ఈ ప్రిలిమ్స్లో పాస్ అయిన తర్వాతే ఈ ప్రిలిమ్స్లో మనము క్రాస్ అయిన తర్వాతే మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతాము. మరి మెయిన్స్ ఇందాకన్నాం కదా రిటర్న్ టెస్ట్ ఇది. అందులో ఒక్కో పేపర్కి 150 మార్క్స్ ఉంటాయి. అందులో ఇంగ్లీష్ మాత్రం క్వాలిఫయింగ్ పేపర్, దాంట్లో మినిమం మార్క్స్ వస్తే చాలు, క్వాలిఫై అయితే చాలన్నమాట. మిగిలిన 6 పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కో పేపర్కి 150 మార్క్స్ ఇంటూ 6 కదా. సో ఓవరాల్గా 900 మార్కులకి మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ 900 మార్క్స్లో మనకి ఎంత మార్క్స్ వస్తాయనే దాన్ని బట్టే మన ర్యాంక్ని బట్టే మన పోస్ట్ అనేది డిసైడ్ అవుతుంది. అందులో క్వాలిఫయింగ్ పేపర్ అనుకున్నాం కదా జనరల్ ఇంగ్లీష్, అందులో చూడండి ఈ 8 టాపిక్స్ మనకి ఇస్తారు. 8 టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి, వాటిని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు? కేటగిరీ వైజ్గా ఉంటుంది. బట్ జనరల్ కేటగిరీకి అయితే 40% మార్క్స్ వస్తే ఈ పేపర్లో 150 మార్క్స్కి కదా, 150 మార్క్స్లో 40% మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. ఈ పేపర్ ఎవాల్యుయేట్ చేశాక ఇందులో క్వాలిఫై అయితేనే మిగిలిన పేపర్స్ కరెక్షన్ చేస్తారు. మరి మన ర్యాంకింగ్కి కన్సిడర్ చేసే పేపర్స్లో పేపర్ 1 వచ్చి జనరల్ ఎస్సే. ఇది 3 hours 150 మార్క్స్కి ఉంటుంది. 3 ఎస్సేస్ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఎస్సేకి 50 మార్క్స్ అనమాట. సెక్షన్ 1 నుంచి ఒక ఎస్సే, సెక్షన్ 2, సెక్షన్ 3 చూడండి వాళ్ళ సిలబస్ కూడా మెన్షన్ చేశారు కదా. ఈ టాపిక్స్ రిలేటెడ్గా కాంటెంపరీగా మనం చదువుకోగలిగితే ఈ ఎస్సే సెక్షన్ నుంచి 3 క్వశ్చన్స్కి విత్ ఇన్ ద టైమ్, ఒక్కొక్క ఎస్సేకి ఒక 1 hour ఉన్నట్టు అనమాట ఆన్సర్ చేయగలుగుతాం. అలాగే పేపర్ 2లో హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ, ఈ 3 అన్నమాట. అందులో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో ఇక్కడ మనం సిలబస్ చూస్తే హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్
ఇండియా అండ్ తెలంగాణ ఇక్కడ మనం కవర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కూడా ఒక్కొక్క సెక్షన్, ఈ సెక్షన్కి 50 మార్కులు, ఈ సెక్షన్కి 50, అలా సెక్షన్ వైజ్గా మనకు మార్క్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ పేపర్ 3కి వస్తే ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ మరియు గవర్నెన్స్. ఇందులో సొసైటీ మరియు సోషల్ ఇష్యూస్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే ఇది పాలిటీ, మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని పాలిటీ రిలేటెడ్ టాపిక్స్ కింద చదువుకుంటాం, మరియు గవర్నెన్స్. ఈ 3 టాపిక్స్ ఈ పేపర్లో కవర్ అవుతాయి మనకి. ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ. డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మనకి కవర్ అవుతాయి. సో అంటే ఇండియా మరియు తెలంగాణ ఇష్యూస్ ఇక్కడ చదవాలి, ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ ఇక్కడ చదవాల్సి ఉంటుంది ఈ పేపర్లో. సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్, ఇది హైలీ స్కోరింగ్ అనమాట. అటు ఎస్ఎన్టీ, అదేవిధంగా ఇటు డేటా ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ చూడండి, రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రెండ్స్ ఇన్ సైన్స్, అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ 3 టాపిక్స్, ఈ 3 టాపిక్స్కి 150 మార్క్స్, 3 అవర్స్ ఉంటాయి. ఫైనల్గా తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఇందులో కూడా ఫేజ్ వైజ్గా 3 ఫేజెస్లో ఐడియా ఆఫ్ తెలంగాణ, మొబిలైజేషనల్ ఫేజ్, ఫార్మేషన్ ఫేజ్, ఇలా 3 ఫేజెస్ ఉంటాయి. కాంటెంపరీ ఇష్యూస్ కూడా ఇందులో అడగచ్చు అనమాట. మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికైనా అండి, సిలబస్ చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒక సబ్జెక్ట్ని ఎంత డెప్త్లో అయినా చదవచ్చు, బట్ మన ఎగ్జామ్కి ఏంటి రిక్వైర్మెంట్ అనేది తెలుసుకోవాలంటే ముందు సిలబస్. ఇందాక మనం చూసింది బ్రీఫ్ ఓవర్వ్యూ కదా, సో ఓవరాల్గా మనకి లైన్ బై లైన్ సిలబస్ ఉంటుంది. టీజీపీఎస్సీ రిలీజ్ చేసిన సిలబస్, ఆ బుక్లెట్ కానీ లేదా పీడిఎఫ్ కానీ మన దగ్గర పెట్టుకోవాలి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకు ఆ పీడిఎఫ్ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఆ బుక్లెట్ పక్కన పెట్టుకొని ప్రతి లైన్ చదువుతాం. రెండోది ప్రీవియస్ క్వశ్చన్స్. ఇప్పటి వరకు మనకి ప్రీవియస్ పేపర్స్ ఏవైతే జరిగాయో ఎగ్జామ్స్, మనం ఏం చేయాలి, కంబైన్డ్ స్టేట్గా ఉన్నవి కొన్ని చదువుకోవాలి. ప్లస్ మనకి కొత్త స్టేట్ ఫామ్ అయిన తర్వాత మెయిన్స్ 2 సార్లు జరిగింది. ఒకటేమో ఎగ్జాము, ఒకటేమో రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జాము. సో ఈ పేపర్స్ అన్నీ పెట్టుకొని ఒక్కసారి అసలు ప్యాటర్న్ ఏంటి, ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అని చూసుకుంటాం. మూడోది, ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో సబ్జెక్ట్ వైజ్గా ఒక బుక్ లిస్ట్ తయారు చేసుకుంటాం. అంటే ఏమేం చదవాలి, అందులో ఏ సబ్ టాపిక్స్ ఉంటాయి, దీనికి ఎంతవరకు మనం ప్రీవియస్ క్వశ్చన్స్ స్కోప్ బేస్ చేసుకొని చదవాలి, అలాగా ఒక బుక్ లిస్ట్ తయారు చేసుకుంటాం. ప్లస్ మ్యాప్ పాయింటింగ్ అనేది మన దగ్గర పెట్టుకుంటాం. ఇండియా కావచ్చు, వరల్డ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్, ఇది మ్యాండేటరీ, ఖచ్చితంగా చదవాలి. అటు ఇంటర్నేషనల్ చదవాలి, నేషనల్ చదవాలి, అదేవిధంగా మన స్టేట్ కరెంట్ అఫైర్స్ చదవాలి. ఇవన్నీ చదువుకుంటూ సిలబస్ ప్రకారం, మనకు మార్క్స్ ఇంపార్టెంట్ కదా, సో సిలబస్ ప్రకారం ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకొని ఇది ప్రిపేర్ అవుతే చక్కగా మనం స్కోర్ అనేది చేసుకోవచ్చు. కొంత సిలబస్లో బేసిక్స్ అనేవి నేర్చుకున్నాక మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే గ్రూప్ 1లో మెయిన్స్ మార్క్స్ని బేస్ చేసుకునే కదా ఫైనల్ మార్క్స్ అనేది, ఫైనల్ ర్యాంక్ అనేది ఇస్తారనుకున్నాము. సో అందుకని మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేయాలి. కానీ ఒకటో రోజు నుంచే కాదు, కొంత బేసిక్స్ అనేది ఉండాలి. రాయాలంటే ఏదో ఒకటి తెలిసి ఉండాలి కదా. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేసే ముందు బేసిక్స్ బిల్డప్ చేసుకోవాలి. దానికి సంబంధించి ముందు సిలబస్ చదివి ప్రీవియస్ క్వశ్చన్స్ పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడు ఎలా వస్తున్నాయో చూసుకుంటూ ఉండాలి. ఫస్ట్ డే అర్థం కాదు, పోను అర్థమవుతుంది. అదేవిధంగా సబ్జెక్టుకు సంబంధించిన బుక్ లిస్ట్ ఒకటి తయారు చేసుకోవాలి. మ్యాప్ పాయింటింగ్ రెడీగా పెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా చదివి పెట్టుకోవాలి. ఆ తర్వాత చదివే కొద్దీ మెయిన్స్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయడము, ప్రిలిమ్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక 2-3 మంత్స్ ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్ క్వశ్చన్సే ప్రాక్టీస్ చేయడము, ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో బుక్ లిస్ట్ ఏంటి, ఇంకొంచెం డీటెయిల్డ్ అనాలిసిస్ కూడా చూద్దాం. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే కమెంట్స్లో అడగండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.